దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. శ్రీ పూరీ జగన్నాథ యాత్రకు ఈయనే సాక్ష్యం. ఈ సాక్షిగోపాల్ని దర్శనం చేసుకోకపోతే పూరీ యాత్ర సంపూర్ణం కాదు. భక్తుని కొరకు సాక్ష్యం ఇచ్చిన సాక్షిగోపాలుడు. మిత్రులారా, మనం పూరీ క్షేత్రానికి 18 కిలోమీటర్ల దూరంలో గల శ్రీ సాక్షిగోపాలం మందిరం దగ్గర ఉన్నాము. సాక్షిగోపాలం టెంపుల్ భువనేశ్వర్ పూరీ హైవేలో ఉన్నది. నిన్న అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని, శ్రీకూర్మం శ్రీ కూర్మనాథ స్వామిని దర్శనం చేసుకొని రాత్రి శ్రీకాకుళంలో స్టే చేశాం. ఉదయం 7 గంటలకు శ్రీకాకుళం నుండి కారులో బయలుదేరి 320 కిలోమీటర్ ప్రయాణం చేసి సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు సాక్షిగోపాలం చేరుకున్నాం. ఆ ట్రావెల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. శ్రీ సాక్షిగోపాలం చేరుకోవడానికి ట్రైను, బస్సు, విమాన మార్గాలు ఉన్నాయి. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్కి 40 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. అన్ని రకాల ట్రావెల్ సదుపాయాలు ఉన్నాయి. ఎంతో ప్రాచీనమైన ఈ క్షేత్రం భగవాన్ శ్రీకృష్ణునికి అంకితం చేయబడినది. దేవాలయంలోకి ప్రవేశిద్దాం. అద్భుతమైన నిర్మాణ శైలి కలిగి ఉన్నది. గర్భాలయంలో శ్రీకృష్ణుడు నల్లని నిలువెత్తే విగ్రహంలో వేణువు మ్రోగిస్తున్నట్టు ఉంటారు. మూలవిరాట్ పక్కనే ఎత్తైన రాధ కాంస్య విగ్రహం ఉన్నది. పురాణ కథనం ప్రకారం ఒక పల్లెటూరు అబ్బాయి అదే గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. అబ్బాయి పేదవాడు కాగా అమ్మాయి ఊరి పెద్ద కూతురు. అందుకని వారి వివాహానికి సమ్మతించలేదు. ఆ గ్రామ పెద్ద మరియు గ్రామస్తులు, ఈ పేదబ్బాయి అందరూ కలిసి కాశీయాత్రకు వెళ్ళారు. అప్పుడు దారి మధ్యలో గ్రామ పెద్ద అనారోగ్యానికి గురి అయ్యాడు. గ్రామస్తులందరూ యాత్రకు ముందుకు సాగగా ఈ పేదబ్బాయి ముందుకు వెళ్లకుండా ఆ పెద్ద మనిషికి పక్కనే ఉండి అతనికి సపర్యలు చేసి ఆరోగ్యవంతంగా చేశాడు. అతని సేవకు మెచ్చి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేశాడు. యాత్ర ముగించుకొని గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత ఆ పేదబ్బాయి వివాహం చేయమని కోరగా ఆ పెద్ద మనిషి వాగ్దానం తప్పాడు. అప్పుడు మోసపోయాను గ్రహించి అతడు శ్రీకృష్ణుని న్యాయం చేయమని కోరగా అందుకు భగవాన్ శ్రీకృష్ణుడు అంగీకరించి బృందావనం నుంచి ఆ గ్రామంకు నీ వెనక వస్తాను, కానీ నువ్వు వెనుతిరిగి చూడకూడదని షరతు విధించాడు. అందుకు అతను అంగీకరించి బృందావనం నుంచి బయలుదేరారు. ఆ విధంగా బృందావనం నుంచి సాక్ష్యం చెప్పడానికి ఆ పేద అబ్బాయి వెంట బయలుదేరిన భగవాన్ శ్రీకృష్ణుడు సత్యబడి అనే ప్రాంతానికి వచ్చేసరికి ఆ అబ్బాయికి శ్రీకృష్ణుడు పాదచప్పుడు వినిపించలేదు. అందుకని వెనుతిరిగి చూశాడు. వెంటనే శ్రీకృష్ణుడు శిలగా మారాడు. అలా శ్రీకృష్ణ భగవానుడు బృందావనం నుండి సాక్షిగోపాలం వరకు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. అందుకని ఆ స్వామిని సత్యబడి గోపీనాథ్ అని పిలుస్తారు. నేటికి ఇక్కడ ప్రజలు స్వామివారు అన్ని విషయాల్లో సాక్ష్యంగా ఉంటారని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం 11వ శతాబ్దంలో రాజా వజ్రనాథుడు శ్రీకృష్ణ భగవానుని మునిమనవుడు నిర్మించారని చారిత్రక కథనం. వజ్రనాథుడు శ్రీకృష్ణ భగవానునికి గొప్ప భక్తుడు. మధుర బృందావన్ అను ప్రదేశంలో
16 ప్రసిద్ధ కృష్ణ మందిరాలని నిర్మించారు. బ్రిడ్జ్ అని పొడవైన రాతితో శిలా విగ్రహాన్ని చెక్కారు. అందుకని బృందావన్ ప్రదేశాన్ని బ్రిడ్జ్ మండల్ అని అంటారు. అందులో ఒక విగ్రహమే ఈ సాక్షిగోపాలం. ఈ ఆలయం ఎత్తైన వేదికపై కళింగ నిర్మాణ శైలిలో ప్రసిద్ధ శ్రీ పూరీ జగన్నాథ్ ఆలయాన్ని పోలి ఉంటుంది. ఎత్తైన విమాన శిఖరం, దానికి ముందు విశాలమైన మండపం, ప్రధాన మండపంలో అనేక గంటలు, గోడలపై అందమైన లతలతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మిత్రులారా, సాక్షిగోపాలానికి 18 కిలోమీటర్ దూరంలో గల శ్రీ పూరీ జగన్నాథ్ స్వామివారి ఆలయ విశేషాలను పార్ట్ 2 వీడియోలో తెలియజేస్తాను. తప్పకుండా చూడండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.